పాటు ఏదైతే కరెంటు ఛార్జీలు బిల్లులు ఎలా ఉన్నాయంటే నెల వచ్చేసరికి అమ్మో కరెంటు బిల్లు వచ్చిందా అనే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటిని తీసుకొచ్చింది. ఇంతకుముందు 50 యూనిట్లు కాలే వాళ్ళకి 150 రూపాయలు 100 రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఇప్పుడు 150 యూనిట్లు ఎవరైతే కాల్చుకుంటారో కనీసం 150 యూనిట్లు కరెంటు వాడుకున్న వాళ్ళకి కూడా వేలల్లో 4 అంకెల్లో సంఖ్యల్లో ఈరోజు కరెంటు బిల్లులు మనం చూస్తున్నాం. ఈ అన్నిటికీ కారణం ట్రూ అప్ ఛార్జీలని, ఎడిషనల్ ఛార్జీలని, యాడ్ ఆన్ ఛార్జీలని అనేక ఛార్జీల పేరు మీద ఈరోజు ఈ కాలక్షేపం అంతా మనం చూస్తున్నాం. ఎందుకు ఇది అందరికీ కారణం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే విద్యుత్ అమలు చేసే విధానం ఉందో అది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ముఖ్యంగా థర్మల్ విద్యుత్లో ఇప్పటి వరకు 67% థర్మల్ విద్యుత్ ఉన్న ఐపీఎఫ్ రేటుని 75% వరకు వాడుకుంటుంటే ఏదైతే విద్యుత్ డిమాండ్ ఉందో 2022-23 కల్లా ప్రతి ఒక్క యూనిట్కి సరాసరి ప్రతి ఇంటికి 180 యూనిట్ల విద్యుత్ కాలితే అది 230 యూనిట్లు పెరిగింది. ప్రతి చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు ఎప్పుడైతే సప్లై పెరుగుద్దో, ఎప్పుడైతే డిమాండ్ పెరుగుద్దో అప్పుడు సప్లై కూడా పెరగాలి. మరి విద్యుత్ వాడకం 180 నుంచి 230 వరకు పెరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విధి ఇది. ఏం చేయాలి? విద్యుత్ని ఎక్కువ ఉత్పత్తి చేయాలి. కానీ ఏం చేస్తున్నారు? విద్యుత్ని ఇంత ముందు కన్నా తక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా 26 రూపాయలకు విద్యుత్తును కొనుగోలు చేసి ఆ మొత్తం భారాన్ని పేద ప్రజల మీద పడేటట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిరంకుశత్వ వైఖరిని అవలంబిస్తుంటే పేద ప్రజలు మాట్లాడలేక, వచ్చిన కరెంటు బిల్లు కట్టుకోలేక ఇలాంటి పరిస్థితులు ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు 100 యూనిట్లకు ఉచితంగా ఇస్తానని, లేకపోతే కరెంటు బిల్లులన్నీ తగ్గిస్తానని వాతలు మోతలు అంతా వాదించిన వారు ఈరోజు ప్రతి పేదవాడింటికి కరెంటు బిల్లు కట్టుకోవడం కష్టంగా తయారైంది. థర్మల్ విద్యుత్తులో ఏదైతే 1500 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు గనులు ఉంటాయో వాళ్ళకి 17 రోజులకు సరిపడా జాతీయ నేషనల్ పాలసీ ప్రకారం 17 రోజుల వరకు నిల్వలు ఉండాలి. 1500 కిలోమీటర్ల కన్నా దూరం ఉంటే 27 రోజుల వరకు బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక అంచనాల ప్రకారం కేవలం 2 రోజులు 3 రోజులు మాత్రమే బొగ్గు నిల్వలు ఉండడం మనందరం చూసాం. అంటే ఇదంతా పూర్తిగా లోపభూయిష్టమైన విధానం. ప్రభుత్వ వైఫల్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంతేకాదు ఏదైతే సోలార్ విద్యుత్ ఉందో ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని సోలార్లో అగ్రగామిగా నిలపాలని నరేంద్ర మోడీ గారు సోలార్ మొత్తం అంతా అన్ని దేశాలతో ఒక యూనియన్ ఏర్పాటు చేస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం 4 రూపాయలకు సోలార్ విద్యుత్తును కొనుగోలు చేసే విధంగా ఒక చర్యను తీసుకుంటే జగన్ సర్కార్ రాగానే ఆ విధానాన్ని రద్దు చేసింది. సరే రద్దు చేశారు, మీరు ఏం చేయాలి? దానికన్నా మెరుగైన విధానాన్ని తీసుకురావాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? 4 రూపాయలకి సోలార్ విద్యుత్ వచ్చేదాన్ని రద్దు చేసి 26 రూపాయలకి యూనిట్ కొంటే రేపొద్దున ఈ భారాన్ని అంతా ప్రజలు భరించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వైఖరి వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పేదలందరూ కూడా కరెంటు బిల్లుల ద్వారా ఇలాంటి నిరంకుశత్వ పాలనని ఎప్పుడు దిగుతారా బాబు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాలన్నింటినీ సరిచేసుకుని పాలసీని విద్యుత్ పాలన పైన శ్వేతపత్రాన్ని విడుదల చేసి కొత్త పాలసీ ద్వారా ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని ప్రజలందరి తరపున ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఈరోజు అనపర్తి మండలం అనపర్తి టౌన్లో
ఈ ప్రజల తరపున ప్రజల వాయిస్ని అందరికీ వినిపించడం కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకుంది. దానితో పాటు పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని, ఏవైతే లోపభూయిష్టంగా విధానాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ విధానాలన్నీ ఎండగడుతూ వాటిని సరి చేసుకోవాలని చెబుతూ ఈ వినతి పత్రాన్ని ఈరోజు మండల తహసీల్దార్ గారికి, కరెంటుకు సంబంధించిన అధికారులకు అందించడం జరుగుతుంది. అందువల్ల ఈ